హలో, నేనయ్యా బాబురావునే, హోమ్ మినిస్టర్నే. బాగున్నావా బాబురావు? ఏం బాగులేవా, బో చికాగా ఉంది. నేను 32 ఫైళ్ళ మీద అన్యాయంగా సంతకం పెట్టి 90 లక్షలు దొబ్బేశానని. ఒకటి చేతికొచ్చింది 70 కదయ్యా. ఆ లక్షలన్నీ నేనే దొబ్బేశానని ఆ దత్తుండ్రా ఎవడో ఆ దత్తుగడయ్యా ఆడి మీ ఊరు పెదపారు గేటు ముందు టెంటేసి కూకుని నిరాహార దీక్ష చేస్తున్నాడంట. 32 ఫైళ్ళ మీద కాకపోతే మన సూర్యభాస్కర్ రావు లాగా 1000 ఫైళ్ళ మీద పెడతావయ్యా. వాడికి ఏమిటట? అదే కదయ్యా నా బాధ అంతాను. ఇది ప్రజా ఉద్యమం కింద మారితే నా మంత్రి పదవి పోద్ది కదా. నువ్వు ఎమ్మటే ఆడికెళ్ళి ఆయన లేపారేయాల. తప్పదా? ఆ 32 ఫైళ్లలో మీ సబ్బుల ఫ్యాక్టరీ తలాల ఫైల్ కూడా ఉందయ్యా బాబు. అయితే తడిగొడ్డేసి పడుకో తల మీద. తెల్లవారేసరికి అక్కడ టెంట్ ఉండదు. తాగండి దత్తు గారు. ఏమిటిది? మీరు నిరాహార దీక్ష విరమిస్తున్న సందర్భంలో తాగే నిమ్మరసం. నేను నిరాహార దీక్ష ఎందుకు విరమించుకోవాలి? నేను చెప్పాను గనక. మీరు చెప్తే శాసనమా? శిలాశాసనం. లాలించి తాగించడానికి నాది మాతృహృదయం కాదురా తల్లి. తాగరా. నీ కుటుంబం నెత్తురు కూడు తినకుండా ఉండాలంటే తాగు. ఫైళ్ల కుంభకోణంలో మీకు భాగం ఉందని తెలుసు ముద్దు కృష్ణయ్య గారు. మంత్రి బాబురావుతో షరీకై మా మీద దౌర్జన్యం చేయబోయారని మీ మీద కూడా పత్రికా ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. పిచ్చివాడా, ఈ మధ్య రాజకీయాల్లో పేపర్ ప్రకటనలకు విలువ లేకుండా పోయిందిరా. ఎవరిది నిజం స్టేట్మెంటో ఎవరిది అబద్ధం స్టేట్మెంటో తెలియక జనం పట్టించుకోవడం మానేశారు. మర్యాదగా ఈ చోటు ఖాళీ చేసి వెళ్ళకపోతే పోలీసు రిపోర్ట్ ఇస్తాను. వీడి జీవితం మీద నాకు విరక్తి కలిగింది. బస్సు బ్రేక్ ఫెయిల్ అవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని బ్రేక్ ఇన్స్పెక్టర్ తో సర్టిఫై చేయించాను సార్. థ్యాంక్ యూ సార్. మన సర్కిల్ ఇన్స్పెక్టర్ కాశీపతి రాసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు కోర్టు వరకు రాకుండా చేశాను సార్. ముట్టినట్టే సార్. కాకి బట్ట నల్ల కోటు నా 2 కళ్ళుగా ఉన్నంత కాలం నాకేమిటయ్యా? నా చూపు పడ్డ చోటంతా భస్మమైపోతుంది. అది నిజమే సార్. రేపెవరైనా సిన్సియర్ ఆఫీసర్ వస్తే